దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పనులను సాధించే ప్రార్థన. ప్రియులరా, చదువబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అందుకే మనము దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రియులారా, ఏలియా రేగు చెట్టు క్రింద చితికిలబడ్డాడు. మనలాగనే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సన్నుక్కున్నాడు, ఫిర్యాదు చేశాడు. మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజముగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది. ప్రియులారా, మన వంటి స్వభావము గల మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థించాడు ఏలియా. ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు, ప్రార్థనాపూర్వకముగా ప్రార్థించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమంటే మనం వదలకుండా ప్రార్థించాలి. ప్రియులారా, కర్మేలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి. విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ప్రియులారా, ఆకాశము నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది. ఇప్పుడు ఆకాశము నుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. దేవుని బిడ్డలారా, ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను అని రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులను, ఏకాగ్రతకి భంగము కలిగించే శబ్దాలను దూరముగా ఉంచాడు అనే విషయాన్ని గమనించాలి. ప్రియులారా, ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుగేసుకుని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట. దేవుని బిడ్డలారా, సేవకుని పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకి చూడు అన్నాడు. అతడు వెళ్ళి చూచి తిరిగి వచ్చాడు, ఏమీ లేదు అన్నాడు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? ప్రియులారా, నేను ముందే అనుకున్నానులే అంటామేమో, ప్రార్థించడం చాలిస్తామేమో. ఏలియా అలా చేశాడా? లేదు, మళ్ళీ వెళ్ళు అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి ఏం లేదు, మళ్ళీ వెళ్ళు, ఏం లేదు. ప్రియులారా, కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు. ఏలియా చెయ్యి అర్ధింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షం క్రిందికి దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచ కళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికి, ప్రత్యక్షానికి సామ్యము చెప్పే ఉపమానం. ప్రియులారా, ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకముగానైనా ఉండొచ్చు, కానీ వాటిని ఏమాత్రం లెక్క చేయవద్దు. మన పరమ తండ్రి పరలోకములో ఉన్నాడు. ఆలస్యము చేయడం కూడా ఆయన మంచితనములో ఒక భాగమే, మనకి లాభమే. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, 3 పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడన్నాడు, విశ్వాసం అంటే
క్రీస్తును పట్టుకోవడం. రెండో పిల్లవాడు చెప్పాడు, పట్టుకునే ఉండడం అన్నాడు. మూడవ పిల్లవాడు, ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు. ప్రియులారా, తుమ్మ జిగురులా అంటిపెట్టుకుని వదలని విశ్వాసం ఇది. కనుక అట్టి విశ్వాసముతో మనము ప్రార్థించే వారముగా ఉంటే మన ప్రార్థన అనేకమైన వాటిని సాధిస్తుంది. పనులను సాధించే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఈ ఉదయకాలం నీ సన్నిధి మాతో ఉంచండి. ఈరోజు మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. పరీక్షలు రాయించిన బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా అటు బిడ్డలందరినీ దర్శించి పరిపూర్ణ రక్షణ అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా మీరే తోడై ఉండండి. పాపములో మాట వలన, తలంపు వలన, క్రియ వలన ఏమాత్రమూ పాపములోనికి జారిపోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల దయచేయండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించుమని, అనుదినము ధ్యానము వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని, మీ పరలోకపు ఆశీర్వాదములతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడే ఉండును గాక. ఆమేన్.